ఎదురుగా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తే మనకు ఎలా అనిపిస్తుంది? జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు డే విత్ గీత. ఇప్పుడు భగవద్గీత 1వ అధ్యాయం 3వ శ్లోకం చూద్దాం. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో చెప్తున్నాడు, పాండవుల సైన్యం చాలా పెద్దది, బాగా ఏర్పాటు చేయబడింది. మీ శిష్యుడు అయిన ద్రుపదుని కుమారుడు దాన్ని ఏర్పాటు చేశాడు అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దుర్యోధనుడు ముందు తన స్ట్రెంత్ గురించి కాకుండా ఎదురుగా ఉన్న వాళ్ళ స్ట్రెంత్ గురించి ఆలోచిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా. మనము మన స్ట్రెంత్స్ చూసుకోవడం కంటే ఇతరులతో పోల్చుకోవడం మొదలు పెడతాం. అక్కడి నుంచే ఫియర్, ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. వాళ్ళు బెటర్, నేను కాదు అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే గీత మనకి ఏం చెప్తుంది అంటే, ఇతరులతో పోల్చుకోవడం కాదు, ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మనం స్టడీగా ఉండగలం. రేపు మరో శ్లోకంతో కలుద్దాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. జై శ్రీకృష్ణ.